జూనియర్ ఎన్టీఆర్ కనపడలేదు సార్. ఎంత వెతికినా గతంలో ఆయన బాగా వాడుకున్నారు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని ఈ మధ్య పూర్తిగా పక్కన పెట్టేశారు? ఆయన ఏం కనపడట్లేదే. సార్, మీకు ప్యానల్ ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారికి, ఎంఆర్ పాషా గారికి, సాక్షి టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకొని గతంలో ఏ రకంగా అయితే ఆయన యాక్సిడెంట్ అయినా సరే, ఆయన హాస్పిటల్లో ఉండి దెబ్బలు తగిలి అయినా సరే పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఏ రకంగా అయితే టీడీపీ పార్టీకి నేనున్నానని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారు వేసినటువంటి బట్టలు ఏవైతే కాకి సొక్క ప్యాంటు వేసుకొని కరెక్ట్ రాష్ట్రం మొత్తం నలుమూలలో తిరిగి ఆ రోజున చాలా బూస్టింగ్ ఇచ్చారు. కరెక్ట్. ఇదిగో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారే టీడీపీ పార్టీకి వెన్నుముక, ఈయనే ఈ పార్టీని నడిపించగలరని ప్రజల్లో ఒక వేవ్ వచ్చిందండి, ప్రజల్లో ఒక నమ్మకం వచ్చిందండి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఇది కరెక్ట్ కాదు, రేపు నారా లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ కాంపిటీషన్ అవుతాడు, హెవీ కాంపిటేటర్ అవుతారు. ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ని మనం తుంగలో తక్కకపోతే రేపొద్దున నా కొడుక్కి భవిష్యత్తులో ఇబ్బందికరంగా అవుతుందని భావించి ఆయన్ని సినిమా పరంగా ఇబ్బంది పెట్టారు. చాలా సినిమాలు ఫ్లాప్ చేయించారు. అలాగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, చాలా బ్లాక్మెయిల్ చేశారు. ఈ రోజున కుటుంబానికి దూరం చేశారు, పార్టీకి దూరం చేశారు. టోటల్గా నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీ రామారావు పేరు ఎక్కడ కూడా వినపడకుండా చాలా పక్కా ప్లాన్డ్గా చేసినటువంటి ప్లాన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో దీంట్లో చాలా సక్సెస్ అయ్యారండి చంద్రబాబు నాయుడు. నిజమైన వారసులు ఎవరు? లోకేష్ గారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారా? ఎన్టీఆర్తో ఈరోజు ఏఐతో మాట్లాడించారు కదా, ఆ ఎన్టీఆర్ ఆత్మని అడిగితే ఏం చెప్తుంది ఏఐతో? నా నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటుందా, లోకేష్ అంటుందా? ఆ ఏఐ 100కి 1000% ఎన్టీ రామారావు గారు బతుకున్నా, ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఏఐలో మాట్లాడినా, నిజంగా ఎన్టీ రామారావు గారితో ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఖచ్చితంగా మాట్లాడిస్తే జూనియర్ ఎన్టీఆర్ పేరే చెప్తారు. అంతేనా? ఎన్టీ రామారావు గారు బతుకున్నా జూనియర్ ఎన్టీ రామారావు గారే నా రాజకీయ వారసుడని ఎన్టీ రామారావు గారే చెప్తారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన యొక్క హంస అంటే ఆయన యొక్క ఉన్నతి, ఆయన యొక్క రాజసం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ లో కనబడుతూ ఉంది. అది గమనించారు చంద్రబాబు నాయుడు గారు. గమనించి మన పప్పుకి ఈయన చాలా కాంపిటేట్ అవుతారు, మన పప్పు నిలబడతారు. వాళ్ళు ఎంత దిగజారి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని డేరా రెడ్డి అన్నా మీరు ఆ విధంగా మాట్లాడకండి. అందులోనూ ఇది వేదిక కాదు, మాట్లాడకండి. ఓకే సార్, మంచి మాట అన్నారు. ఇది మన సంస్కారం, మన పార్టీ సంస్కారం, సాక్షి ఛానల్ సంస్కారం. అలాగే నేనేమంటానంటే ఈశ్వర గారు, దేవుడిచ్చినటువంటి చక్కటైనటువంటి వాగ్దాటి, దేవుడిచ్చినటువంటి నాలెడ్జి, దేవుడిచ్చినటువంటి తెలివితేటలంతా కూడా మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కోసం సాక్షి ఛానల్లో పనిచేయడం కోసం మీకు ఇచ్చిన అమోఘమైనటువంటి తెలివితేటలకి ఆ దేవుడికి ఇంకోసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజున సాక్షి ఈశ్వరరావు గారు సాక్షి ఛానల్లో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడంలో అత్యయితు కాదు. నేను ఏం చెప్తా ఉన్నానంటే సార్, ఈశ్వరరావు గారు మన మహానాడు ఈ రోజు చూసాం. మహానాడు సభ ఏ విధంగా జరిగిందంటే సార్, మహానాడు సభలో వడలు చాలా బాగున్నాయి సార్. పులిహోర చింతపండు కాస్త ఎక్కువైనా నెయ్యి వేసారండి, చాలా అద్భుతంగా ఉందండి. అక్కడక్కడ నెయ్యితో కూడిన బూరెలు వేశారు, అరిసెలు వేశారు. మహానాడికి వెళ్ళారా? అవన్నీ టేస్ట్ చేశారా? జీడిపప్పు దట్టంగా దండించారని సార్ ఈశ్వరరావు గారు. ఇవన్నీ కూడా ఇంకేంటంటే ఆదివారం అయితే ఇంకా బాగుండు, చాలా జనాలు వచ్చేవారు. కనీసం భోజనాలు తినడానికైనా ఆ ఖాళీ కుర్చీలు కనబడకుండా జనాలు ఎక్కువ వచ్చేవారేమో అనే ఆలోచన విధానం టీడీపీ కార్యకర్తల్లో, టీడీపీ నాయకుల్లో చాలా మందికి మొదలు తెలిసింది. అలాగే ఎవరైతే ఈ మహానాడు సభకి వెళ్ళినట్టు వ్యక్తులు ఒకటే ఆలోచించారండి,
మనం ఏం సాధించాం ఈ 11 నెలల్లో, కరెక్ట్. మనం ఏం చేసాం ఈ రాష్ట్ర ప్రజలకి, ఎందుకు మహానాడు సభ పెడుతూ ఉన్నాం, ఏం సాధించాం, సూపర్ 6 ఏమన్నా ఇవ్వగలిగామా, 143 హామీలు ఏమన్నా నెరవేర్చామా, ఎందుకు సభ పెట్టామంటే 117 ఇందాక మీరు అన్నారు సార్, నెరవేర్చేసామని లోకేష్ గారు చెప్తున్నారు కదా. ఆత్మస్తుతి 117 కాదు సార్, పరనంద 117 ఎవ్వరు చేయని విధంగా సంక్షేమం దేశంలోనే ఎవ్వరు చేయని విధంగా ఇచ్చేసాం. 117 హామీలు ఆల్రెడీ అమలు చేసేసాం చెప్తున్నారు లోకేష్ గారు. చెప్తారు సార్. ఆయన సాక్షాత్తుగా అసెంబ్లీలో చెప్పారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు సార్. అంతకన్నా దారుణం ఏమని సార్, అంతకన్నా అబద్ధాలు ఏమన్నా సార్, తండ్రి అనుకున్నాం. అబద్ధాలకి ఫ్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని మించిపోయారు నారా లోకేష్ గారు. అబద్ధాలు ఆడటంలో తండ్రి మించిన తనయుడు నారా లోకేష్ గారు కదా. అందుకని ఆయన అన్నారు 110 హామీలు నెరవేర్చామని. 143లో 110 తీసేస్తే ఎంత అండి, 33 అంటే మీకు అర్థమైంది సార్. 3+3 6 6. వీళ్ళు ఎగ్గొట్టినటువంటి సూపర్ 6 6. వీళ్ళు చెప్పినటువంటి శాసనాలు 6. అంటే ఇందాక పాసా గారు చెప్తున్నట్టుగా రైమింగ్ ఎంత కుదిరిందో చూడండి. పాసా గారు చెప్పారు బాగా సార్. సూపర్ 6 6, వాళ్ళు చెప్పిన శాసనాలు 6, ఎగ్గొట్లు సూపర్ 6 6 అయితే ఎంత కమ్మగా అబద్ధాలు చెప్తారు సార్. ఇక్కడ ఇంకో మహా అద్భుతమైన కార్యక్రమం ఏం జరిగిందంటే సార్, ఇక్కడ ఈశ్వర గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్వరం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నామస్వరం, సాక్షి టీవీ పేపర్ యొక్క నామస్వరం, ఈ 3 కలిపి 806 సార్లు. అంటే శ్రీరామ్ 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 అని శ్రీరాముడి యొక్క 1 కోటి నామస్వరాలు ఏ రకంగా అయితే మనం పలుకుతామో, ఏ రకంగా అయితే బుక్ పేపర్ మీద మనం రాస్తామో, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు 507 సార్లు, వైఎస్ఆర్ పేరు 212 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు 78 సార్లు, సాక్షి ఛానల్ పేరు 18 సార్లు. అంటే 805 సార్లు మన యొక్క తలంపులు తలించుకున్నారండి. ఇక్కడ చూస్తే సీనియర్ ఎన్టీఆర్ పేరు 83 సార్లు, తెలుగుదేశం పార్టీ పేరు 161 సార్లు, చంద్రబాబు నాయుడు గారి పేరు 117 సార్లు. అంటే 461. ఇక్కడ ఎవరు ఫెయిలియర్ అయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారు సార్? టీడీపీ ఫెయిల్ అయింది, వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది ఈ మహానాడు ద్వారా. అంతే కదా. ఇంకా విషయం ఇంకో క్వశ్చన్ అడిగారు సార్ ఈశ్వర గారు మీరు. రైట్. ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఎందుకు మీరు మహానాడు సభ పెట్టలేదు, కడపలో ఎందుకు పెట్టారని చాలా అద్భుతమైన వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు. ఎందుకు పెట్టారో తెలుసా? ఎందుకు పెట్టారో తెలుసా? దేనికి పెట్టారంటే అమరావతిలో సభ పెడితే అక్కడ ఇప్పుడు ఏ రకంగా అయితే మీరు కుర్చీలు ఖాళీగా చూపిస్తూ ఉన్నారో అంతకు మించి కుర్చీలు ఖాళీగా కనబడతాయి. అక్కడికి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తల నాయకులు కూడా ప్రశ్నిస్తారు, ఏమి సాధించాము, ఏమి ఇచ్చారు, ఏం చేశారని మీరు ఈ మహానాడు సభ పెడతారని అడుగుతారని. అక్కడ అడిగితే గందరగోళం అవుతుంది. సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది 1 సంవత్సరాలైనా భావించి, ఎక్కడ పెట్టినా ఈ వ్యతిరేకత వస్తుందని భావించి కడపలో ఎందుకు పెట్టారంటే కడపలో వ్యతిరేకత చూపించారనుకోండి. అది వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, వచ్చిన వాళ్ళు ఆ పార్టీ సింపథైజర్లు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద తోసేయడానికి అక్కడ కడపలో పెట్టారండి. రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్. ఒక్క నిమిషం అయిపోయింది సార్. ఈశ్వర్ గారు మళ్ళీ ఏం జరిగిందంటే ప్రకృతి కూడా సహకరించలేదు సార్. వాళ్ళు పెట్టినటువంటి కోట్లు గుమ్మరించారు, 100ల కోట్లు గుమ్మరించారు, ఫ్లెక్సీలు కట్టారు, జెండాలు కట్టారు. ఏమైంది సార్? ప్రకృతి విలయ తాండవం మొత్తం ఫ్లెక్సీలు ఎగిరిపోయి, జెండాలు ఎగిరిపోయి, దేవుడిగా పూజించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం దగ్గర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర, అలాగే మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చుట్టూ జెండాలు కట్టారు, ఫ్లెక్సీలు కట్టారు. ఏమయ్యాయి సార్? అవన్నీ కూడా ప్రకృతి గాల్లో తీసుకెళ్లిపోయింది. మీరు చేసిన పాపాలకి ప్రకృతి కూడా మీకు సహకరించలేదు. ఆ గడ్డ పుణ్యాత్ముల గడ్డ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ. అటువంటి పుణ్యాత్ములు పుట్టిన గడ్డలో ఇటువంటి పాపాత్ములు ఆ సభ పెడితే
ప్రకృతి విలయతాండవం చేసి రైట్ అండి వాళ్ళకి బుద్ధి చెప్పింది సార్. ఎస్ ఎస్ ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించలేదు సార్. రైట్ 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 ఇదే రైట్ పరిస్థితి. రైట్ సమయం మహానంద సభ. మించిపోతుంది సమయం మించి మీరు ఒక 30 సెకండ్ కన్క్లూడ్ చేయండి. సార్ ఇది యాక్చువల్గా నేను ఇంతకు ముందు కూడా చూపించాను. ఇది యాక్చువల్గా ప్యాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో వాడినటువంటి ప్యాంప్లెట్. సంవత్సరం పూర్తయింది కదా, అందుకే ఈ ప్యాంప్లెట్ మళ్ళీ తీసుకొచ్చాను నేను. ఈ సంవత్సరం పాటు అంటే ఒక కుటుంబానికి భార్య భర్త 4 పిల్లలు ఉంటే 1,22,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ ఇంటికి వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. సంవత్సరం అయింది అంటే ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు 1,22,000 రూపాయలు ఇవ్వాలి. 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి ఆ, సార్. ప్రతి కుటుంబానికి 1 లక్ష. అర్హత మీరు ఇక్కడ ఉన్న చూడొచ్చు. కుటుంబాలే అనుకో. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కరు స్పెసిఫై చేశారు. రైట్ ఇదొకటి ప్రతి కుటుంబం అడగాలి. నెక్స్ట్ right. లోకేష్ గారి గురించి మీరు ఒక ప్రశ్న అడిగారు. రైట్ ఆయన ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంటే మెల్లగా లోకేష్ గారు ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి 95-94 ఎట్లుండేనో ప్రస్తుతం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సేమ్ అలాగే ఉంది. మెల్లగా చంద్రబాబు నాయుడు గారి కుర్చీని లాగేసే ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు. ఆయన క్యాడర్ ని పెంచుకున్నారు. 61 మంది కొత్త ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు. అది కాకుండా 1 కోటి ఎన్రోల్మెంట్లు చేశారు. మెల్లగా టీడీపీని తన వైపు లాక్కుంటున్నారు. ఈవెన్ పాత నాయకులు కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు లోకేష్ గారు అధికారంలోకి రావాలి, ఆయన త్వరలో చూడబోతున్నాం. ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అన్నారు. Right, right. లాస్ట్ ఒక్క చిన్న విషయం Yes, సార్. yes, ఇందాక yes, మీరు sir. హరిహర వీరమల్లు సార్, అదే హరిహర అది వీరమల్లు ఒక 30 నెక్స్ట్ seconds పెడదాం నెక్స్ట్ టైం లేదు, 30 దాన్ని seconds పూర్తి please స్థాయిలో చేస్తాను. మాట్లాడదాం. హరిహర వీరమల్లు ఈజ్ అ ప్లాన్ థింగ్ అండి. ఇక్కడ జరిగింది కుట్ర. ఈ సినిమా నడవదు అని చెప్పేసి తెలుసుకొని కావాలని చెప్పేసి గ్రూప్ తో చేయించారు. వాళ్ళ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు గ్రూప్ తో చేయించినటువంటి కుట్ర ఇది. గ్రూప్ తో కదా సార్, అసలు సినిమాలోనే డూప్ అంటే హీరో. అది విషయం. ఎందుకంటే ఇది ఈనాడులో రాశారు. బొంత ఉంటుంది గ్రూప్ కదా, అని. బొంత కుడతాం కదా, Right. కుడితే మొత్తం అట్లా ఉంటుంది. ఆ సినిమా అట్లుంది. Right. 4 రోజులు పోయి నేను యాక్టింగ్ చేసి వచ్చిండు, ఆయననే చూడలేకపోతారు. ఈనాడు పేపర్లో అయితే డూప్ తో చేయించారని రాశారు మొత్తం. అదే రైట్